మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఈ చేబ్రోలు కిరణ్ ఒక్కడే కాదు. చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు సరే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టు కంటి తుడుపు చర్యగానే ఉంటుందా? లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వారు ఏం చేయకపోయినా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే వారిని విపరీతంగా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పుతూ అనేక కేసులు వారి మీద పెడుతూ హింసిస్తున్నట్టుగా మరి ఈ చేబ్రోలు కిరణ్ను కూడా అతని మీద అన్ని చర్యలు తీసుకుంటారా? లేకపోతే కంటి తుడుపు చర్యగానే వదిలేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం ఇటువంటి వారిని ప్రోత్సహించకూడదు. ఎక్కడ ముఖ్యంగా పోలీసులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద సుమోటోగా కేసులు తీసుకోవాల్సిందిగా ఇప్పుడు పెద్ద ఎత్తున మేధావులు, రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.